పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు కొట్టు సత్యనారాయణ. తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ని నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు నాయుడు నిలదీశాడు. మనం మహిళలకు డోక్రా రుణం రద్దు చేస్తున్నాం, వ్యవసాయ రుణాలు రద్దు చేస్తున్నాం, ఇంటికి ఉద్యోగం ఇస్తాను, అనేక హామీలు ఇచ్చాం, ఏది అమలు చేయలేదు అని ఎప్పుడన్నా మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి కనీసం పేపర్లన్నా వచ్చిందా ఇలాగ పవన్ కళ్యాణ్ నిలదీశాడని? వాళ్ళిద్దరూ ఏకమైపోయారు. ప్యాకేజీలు మాట్లాడుకోవడంతో ఎప్పటికప్పుడు ప్యాకేజీలు మార్చుకుంటూ వెళ్ళారు తప్ప వాళ్ళ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేశాడు. ఇవాళ దోషిగా దొరికిపోయాడు. అన్ని ఆధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ఇచ్చిన ఆధారాలన్నీ నమ్మి ఇతను దోషి, ఇతను దీంట్లో ప్రభుత్వ సొమ్ముని దోసేశాడు. దీనికి సంబంధించిన డబ్బులు ఏ రూపంలో ఎక్కడెక్కడ ఏ ఖాతాలోకి వెళ్ళినాయో, ఎవరి అకౌంట్లో పడినాయో, టీడీపీ పార్టీ అకౌంట్లో ఏమైనా పడినాయో, సొంతానికి ల్యాండ్ మనీ లాండరింగ్లో ఎన్ని డబ్బులు వెళ్ళినాయో అన్నీ క్లియర్గా చెప్తే అక్కడ రిమాండ్ ఇస్తే అక్కడేమో నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఇవాళ ఆరోగ్యం బాగోలేదు, నాకు 74 సంవత్సరాలు, నాకు క్యాన్సర్ కూడా సోకింది, కళ్ళు బాగోలేదు, హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు చర్మ వ్యాధి ఉంది, మరి నాకు అన్ని రకాల లివర్కి సంబంధించి కానీ అన్ని నా ఆర్గాన్స్ కూడా సరిగా పనిచేయట్లేదు. నా వయసు రీత్యా నాకు బెయిల్ ఇమ్మని అడిగితే మానవతా దృక్పథంతో బెయిల్ ఇస్తే అదేదో ఒక గొప్ప విజయం సాధించేసినట్టు. కేసు ఏమన్నా పోయిందనుకుంటున్నాడా? ఏదో వయసు రీత్యా అతను ఏదో రిక్వెస్ట్ చేస్తుంటే బెయిల్ అయితే ఇచ్చారు. కానీ అతను చేసిన తప్పు ఖచ్చితంగా తప్పుని పట్టుకుంటారు. ఎవరన్నా చంద్రబాబు నాయుడు